ఎస్కేఎన్ గారు, మొన్న అల్లు ఫ్యాన్స్ అందరి ముందు ఉల్లు సిరీస్ల గురించి మాట్లాడారు కదా. అసలు ఉల్లులో ఏమొస్తాయి ఏంటి అనేది ప్రాపర్గా ఎప్పుడైనా చూసారా? లేదంటే అవి కరెక్ట్గా ఎంచుకోవడానికి రీజన్స్ ఏంటి? బాగా కనెక్ట్ అయ్యారా అలాంటి పాత్రల కోసం? నేను స్టేజ్ ఎక్కే ముందు ఫ్రెండ్ అడిగితే మంచి ఫ్యామిలీ రిలేషన్స్, కుటుంబ బాంధవ్యాల గురించి, వాటి గ్రేట్నెస్ గురించి ఉంటుంది యాప్లో అని చెప్పారండి. కుటుంబ సంబంధాలు కాదు సార్, లైంగిక సంబంధాల గురించి, తర్వాత ఇల్లీగల్ అఫైర్స్ గురించి ఉంటాయి అందులో. డిజైర్స్ కోసం అవన్నీ ఉంటాయి. నాకు తెలియదండి, నాకు ఫైర్ తెలుసు, ఎఫ్ఐఆర్ తెలియదు. అందులో డిజైర్స్ ఉంటాయి సార్. తెలియదండి డిజైర్స్. అందుకే మీరు అలా స్టేట్మెంట్ పాస్ చేయడానికి రీజన్ ఏంటి? ఫ్యూచర్ లో మేము ఉల్లులో మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైమింగ్ బాగుంది, టైమింగ్ బాగుందని వాడాను తప్ప నాకు అలాంటి ముళ్ళు గుచ్చే యాప్స్లోకి వెళ్ళాలని లేదండి. థ్యాంక్ యూ. ఓకే. మారుతి గారు, యా, మీరు ఒక మంచి డైరెక్టరు, మంచి సినిమాలు తీస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్లో ఎక్కడ డైరెక్టర్ కనిపించట్లేదు. ఒకవేళ డైరెక్టర్ ఉంటే కనుక ఆయన సినిమా గురించి కొంచెం బాగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు కదా. అంటే ఫస్ట్ టీజర్ లాంచ్కి వచ్చారండి ఆయన. అక్కడ చెన్నైలో పాపం అక్కడ ఇంటర్వ్యూస్ ఇవ్వాలి కదా వాళ్ళకి, రేపు రిలీజు. అందుకని అక్కడ కొంతమందిని ఇక్కడ కొంతమందికి అలా షేర్ చేసుకున్నారు, మీరు ఆ ఇంటర్వ్యూకి వెళ్ళండి, వీళ్ళు ఇంటర్వ్యూకి వస్తారు అని. ఎందుకంటే ఇక్కడ ప్రమోట్ చేయడానికి మెయిన్ డైరెక్టర్ కంటే కూడా మనకి కాస్టింగ్ ఇంపార్టెంట్. ఇక్కడ మేము జనంలోకి తీసుకెళ్ళడానికి మేము ఉన్నాము. నెక్స్ట్ ఆఫ్టర్ సినిమా సక్సెస్ తర్వాత డెఫినెట్గా మేము ముందుకి వచ్చి అతను ఇక్కడికి ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చాడు, ఇంకా కనిపిస్తాడు తను. థ్యాంక్ యూ. హాయ్ అండి, ఐఎమ్ బబితా ఫ్రమ్ బిగ్ టీవీ. కంగ్రాచులేషన్స్, నిజంగా చాలా బాగుంది ట్రైలర్, ఇంకా సాంగ్ కూడా, ట్రిప్ సాంగ్ చాలా బాగుంది. అండ్ తమిళ్లో ఇప్పుడు ఆల్రెడీ హిట్ టాక్ వచ్చేసింది. అండ్ మీరు ఇప్పుడు తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. సో ఈ సినిమా త్రూ మొత్తం సినిమా చేసే టైంలో చాలా ఎమోషనల్గా మీరు కనెక్ట్ అయ్యి, అంటే ఇది రియల్ లైఫ్లో కూడా చాలామందికి కనెక్ట్ అవుతుంది అని ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఎంజాయ్ చేసిన సీన్ ఏదైనా ఉందా సినిమాలో? ఎవ్రీ సీన్, particularly one scene ante okati. I can't really pick one scene, but because the film, if you watch the film, then you'll understand what I'm trying to say, because every scene is totally interconnected with every other scene, because the whole screenplay is kind of a cascade effect. If you remove one particular scene, then you cannot understand what's happening. So it is like every other scene, every next scene, we have to like forecast that which is going to happen later, and then we have to perform. So every scene we had to be like, we had to cry, laugh, we had to be angry, and everything is equally challenging. So I really can't pick one scene, because if you watch the film, then you can understand what I'm trying to say. All the best. Thank you so much. Hello SKN garu. Hi అండి. బాలీవుడ్లో ఇప్పుడు సినిమా తీస్తున్నారు బేబీ. సో కాస్ట్ ఏమైనా అనుకున్నారా? అనుకుంటే ఏమైనా రివీల్ చేసే ఛాన్స్ ఉందా ఇప్పుడు? అంటే ఇంకా కాస్ట్ గురించి ఇంకా క్యాస్ట్ గురించి ఇంకా అనుకోలేదండి. అది జరుగుతున్నాయి డిస్కషన్స్. ఈ మంత్ ఎండ్ కల్లా ఒక కన్క్లూజన్కి వస్తానండి. యా గౌరీ హియర్. ఎస్కెన్ గారు, అమ్మాయిలు అబ్బాయిలకి దగ్గరైనట్టు ఉంటారు కానీ దూరం పెడతారు, ఎందుకు? దీనికి మీ సమాధానం ఏంటి? నేను ఇంతకుముందు చెప్పినట్టే అండి, పరిస్థితులే. అంటే కావాలని మేమేం కంకణం కట్టుకోం కదా దూరం పెట్టాలి అని. అమ్మాయిలు అలా అనుకోరు, అబ్బాయిలు కూడా అలా అనుకోరు. మేబీ వాళ్ళు ఉండే సిచ్యువేషన్స్ వల్లనే వాళ్ళు దే బిహేవ్ ద వే దే బిహేవ్, అంతే. ఎస్కేన్ మారుతి గారు, మీరిద్దరు ట్రూ లవర్స్ కదా. మారుతి గారి దగ్గర చాలా కథలు ఉన్నాయి. ఆయన ప్రొడ్యూసర్గా చేస్తున్నారు, అలాగే డైరెక్టర్గా కూడా చేస్తున్నారు. మీరు ప్రొడ్యూసర్గానే ఎందుకుంటారు, డైరెక్టర్గా ఎందుకు మారు? అవుతానండి, నెక్స్ట్ ఇయర్ అవుదాం అనుకుంటున్నాను. అంటే ఆయన కథలు మీరు డైరెక్ట్ చేసే అవకాశం ఉంటుంది? అంటే ఏం లేదండి, ఇప్పుడు ఉన్న డైరెక్టర్లు అందరూ నాతో వెక్స్ అయిపోయినప్పుడు నేనే డైరెక్షన్ చేద్దాం. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. ఎస్కేన్ గారు, అంటే ఈ రోజుల్లో ఇట్లా ఎక్కువ మంది అమ్మాయిలను బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. రీసెంట్గా మళ్ళీ అలేఖ్య హారిక గారిని కూడా తీసుకుంటున్నారంట కదా, ఎందుకు? దేనికి? నాకు హిందీ ఇంగ్లీషు పెద్దది ఎక్కువ రాదండి, అందుకే తెలుగు అమ్మాయిలు అయితే అప్రోచ్ ఈజీగా ఉంటుందని తెలుగు అమ్మాయిలు ఎంకరేజ్ చేస్తాను. తెలుగు మణికందన్ గారు, మీరు తెలుగు స్ట్రైట్ ఫిల్మ్ ఎప్పుడు చేస్తారు? అవకాశం ఇప్పుడే సార్ అనౌన్స్మెంట్ చేశారు కదా, వెంటనే. ఓకే. తెలుగు టాప్ హీరోస్లో స్టార్స్లో ఎవరితో డైరెక్ట్ చేసే ఉద్దేశం ఏమైనా ఉందా? ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇప్పుడే చెప్పాను కదా డైరెక్షన్. అదే ఒక స్టోరీ వచ్చినప్పుడు అందులో దాన్ని ఏమంటారు, రాయడం వల్ల ఒక ఫేస్ కనిపిస్తుంది రైటింగ్లో.